అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు ఈ వారం అంతా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణంలో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసి మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మీరు సంతృప్తికరమైనటువంటి ఆర్థిక స్థితి కలిగి ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారని కూడా తెలుసుకోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఈ వారం ఏమాత్రం సరిగ్గా లేదు. మరి అంత కంపల్సరీ అయితే మంచి జ్యోతిషుని కన్సల్ట్ చేసి చేసుకోవడం మంచిది. సంతానం విషయంలో మీకు చక్కటి పురోగతి కనిపిస్తుంది. విదేశీయానాలు కలిసి వస్తాయి. దూరంగా ప్రయాణించే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉండడమే కాదు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా ముందుకు తీసుకువెళ్తారు. కుంభరాశి వాళ్ళందరికీ ఈ వారం అంతా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే మీరు తండ్రి యొక్క సహాయ సహకారాలు పెద్దగా లభించదని చెప్పేసి ముందుగా తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ వారంలో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు అనుకున్నది జరగదు. పై అధికారుల ప్రశంసలు, గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. కానీ ఈ వారంలో జాబులు మానడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి వ్యాపారం కానీ చూస్తే వ్యాపారంలో అనేక రకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఎక్కువగా ఉండక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ వారం అంతా కుంభరాశి వాళ్ళు శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.